వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికే పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ కావడం అనేది జరిగింది. పోసాని తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఆ అనూహ్యంగా ఆడుదాం ఆంధ్ర అనేది ఆ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర అనే అంటే పథకాన్ని తీయడం అనేది జరిగింది. ఇందులో యువకులని క్రీడావంతులుగా తీర్చిదిద్దడమే ఈ ఆడుదాం ఆంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి ఏసీబీ విచారణ చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. ఏసీబీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలో నిన్న అసెంబ్లీ చర్చ జరిగింది. ప్రభుత్వం కేటాయించినవే కాకుండా జిల్లాలోని నిధులు ఉపయోగించినట్టు పలువురు సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పోసాని అయిపోయింది, క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నారు. మరి రోజా అరెస్ట్ అవుతారా లేదా? ఆల్రెడీ ఏసీబీ చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆదేశించింది. దాదాపుగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు. 40,000 కోట్లు అని చెప్పేసి, తర్వాత 100 కోట్లు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా స్కామ్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి స్కామ్ జరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు జరుగుతున్నాయని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విమర్శించడం అనేది కూడా జరిగింది. దాని గురించి కూడా రోజు స్పందించడం అనేది జరిగింది. మేము ఎక్కడ అవినీతి జరగలేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇది కక్ష సాధింపు చర్యనే, మా పైన పగబట్టింది అని చెప్పేసి. సో రెడ్ బుక్ లో కూడా ఆల్రెడీ రోజా పేరు కూడా ఉంది. సో మరి రెడ్ బుక్ వేదికగా అలాగే ఆడుదాం ఆంధ్రలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి రోజని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ వల్లభనేని వంశీ తర్వాత చూసుకున్నట్టయితే పోసాని తర్వాత రోజానే నెక్స్ట్ టార్గెట్ గా అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఆడుదాం ఆంధ్రలో రోజాని అరెస్ట్ చేస్తారా? అలాగే దానికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. మరి జిల్లా అంటే రాష్ట్రం కేటాయించినటువంటి బడ్జెటే కాదు, జిల్లా వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ లో కూడా అవకతవకలు జరిగాయి, దీనిపైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రస్తుతం నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఇదే చర్చ జరిగింది. అలాగే ఏసీబీకి కూడా ఆదేశించింది. మరి పోసాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ రోజానే అనుకోవచ్చా అనేది వేచి చూడాల్సిన విషయం. నిజంగా ఇది కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చా, లేకపోతే చట్టం తన పని తను చేసుకోబోతుందని చెప్పేసి అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.